అందరికీ నమస్తే. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గేర్ మార్చుతున్నట్టు కనపడతా ఉంది. గత కొన్ని రోజులుగా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓ 6 నెలల పాటు కేవలం ఒకే నినాదంతో మేము అది చేసినాం, ప్రజలకి ఇది చేసినాం, అయినా కూడా మమ్మల్ని ఓడించిండ్రు, అన్ని మేమే చేసినాం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసిరు. మేమేం తక్కువ చేయలేదు, ప్రజలకు తెలిసి వస్తుంది అని చెప్తూనే ఇప్పుడు కొన్ని విషయాలలో అడ్వాన్స్గా ముందే, ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రజెంట్ నడుస్తూ ఉంది బనకచెర్ల ప్రాజెక్ట్. బనకచెర్ల ప్రాజెక్టు మీద ప్రభుత్వం స్పందించే లోపే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పందిస్తూ ఉంది. హరీష్ రావు పవర్ ప్రజెంటేషన్ పెట్టినాడు, దాదాపుగా పెట్టి కూడా ఇప్పటికి వారం అయిపోయింది. పవర్ ప్రజెంటేషన్ తర్వాత బనకచెర్ల మీద వీళ్ళే మాట్లాడేటటువంటి ప్రయత్నాలు, అంటే ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అవసరమైతే అరెస్ట్ చేసుకోండి, అవసరమైతే అరెస్ట్ చేసుకోండి. ఏ విషయంలో? మనకి ఈ కార్ రేస్ విషయంలో, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో పొద్దుగాల విచారణకు పోయేటప్పుడు ప్రెస్ మీట్ ఉంటుంది, వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ హడావుడి, జనాలందరినీ కూడా పోగు చేసి అవసరమైతే అరెస్ట్ అవుతాం, అరెస్ట్ చేశారు అనేటటువంటి రేంజ్ లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలలోకి ప్రతిదీ కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, సో ఇక వాళ్ళకు తగ్గట్టే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తానే ఉన్నాడు. ఎందుకంటే జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి అతి తక్కువ టైంలో జెడ్పీటీసీ టు సీఎం గా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తానే ఉన్నారు. ఎందుకంటే బనకచెర్ల మీద వాళ్ళే ఫస్ట్ ఏం కాదని చెప్పిర్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అరెస్ట్ చేయకముందే అరెస్ట్ కావాలని చెప్పేసేసుకొని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసానంటే, ముందుగా అయితే అరెస్ట్ అయితే అవుతావుగాక కేటీఆర్ అదే అనుకుంటారట. ఇక అరెస్ట్ అయినా కూడా 15 రోజులు 20 రోజుల్లో మంచిగా మేము రెస్ట్ తీసుకుంటాం, పెద్దగా మాకు ఏం అవసరం లేదు, తెలంగాణ ప్రాంతం కోసమే మేము, అంటే ఇక్కడ ప్రభుత్వం మీద వచ్చేటటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో, వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ చేసుకునేదానికి ముందే, ఫస్ట్ సపోజ్ ఇదే గేర్ మార్చడం అంటే ముందే రెస్పాండ్ అవ్వడం. ఎంత స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా రెస్పాండ్ అవుతా ఉంది. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టించడం అనమాట. మన కేటీఆర్ ముందే మాట్లాడింది, ఆ రోజు ఇంకా తెలియదు రైతు భరోసా డబ్బులు పడితేని, సాయంత్రం పూట రైతు భరోసా డబ్బులు పడినాయి. సో కానీ పొద్దుగాలే కేటీఆర్ హాజరయ్యే దానికంటే ముందే మాట్లాడిండు, ఓట్ల కోసమే రైతు భరోసా డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు 42% రిజర్వేషన్ ఇయ్యరని చెప్పేసి ముందుగానే చెప్పిండు. అంటే ప్రతిదీ కూడా ఇవ్వరు అని చెప్పుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. ఇవ్వరు అని చెప్తా ఉండే దాన్ని ప్రెజర్ చేస్తా ఉంటే సోషల్ మీడియాగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం గురించి మాట్లాడుతుంది బీఆర్ఎస్ మాత్రం పక్క. ఎందుకంటే సింపుల్ కదా, చెప్పడానికి ఏముంటది, యూటర్న్ తీసుకొని గేర్ మార్చి వెంటనే మీరు రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ మీ వల్ల కాదు అని అంటే దాదాపుగా 21,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. రైతు భరోసా ఇయ్యలేరు కాదు, వాళ్ళని ఒక పంట ఎగ్గొట్టినారంటే అదో ఇదో చేసి ఇప్పుడు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సో ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కూడా ఎందుకు మరి లిస్ట్ అంతా కూడా ఫైనల్ చేసారు, ఇప్పుడు నిరుద్యోగులకి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు అని చెప్పి నెక్స్ట్ దీని మీదనే ప్రెస్ మీట్లు బీఆర్ఎస్ వాళ్ళు దీని మీదనే మాట్లాడతారు. కాళేశ్వరం అయినా సరే డీటెయిల్ గా ప్రతిదీ, అంటే అడ్వాన్స్డ్ గా ఏం మాట్లాడకపోతే కొన్ని విషయాలలో ప్రతిపక్ష పార్టీ సైలెంట్గా ఉంటా ఉంటది, రెస్పాండ్ అయిదాంలే, చూద్దాంలే, మాట్లాడదాంలే. అధికార పార్టీకి అన్ని అనుకూలంగా ఉంటాయి కాబట్టి వెంటనే ఏర్పాటు చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లదు స్ప్రెడ్గా. కానీ ఇక్కడ అధికార పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీయే కొద్దిగా స్పీడ్గా ముందుకెళ్తా ఉంది అనేది ఇక్కడ ప్రభుత్వం కూడా గ్రహిస్తా ఉంది. ప్రభుత్వం కూడా గ్రహించి దానికి తగ్గట్టే పైసలు ఇచ్చుకుంటా కింద అటు ఇటు చేసి నడిపించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కాకపోతే మనం ఇచ్చిన హామీలు పెద్దయి, గ్యారంటీలు పెద్దయి, ప్రజలకు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి అందుకే బీఆర్ఎస్ ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చెప్తే బాగుంటుంది, ప్రజలు దీన్ని మర్చిపోవాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు.
రుణమాఫీ తర్వాత రైతు భరోసా తీసుకురావడం, తర్వాత రాజీవ్ వికాసం, లేకపోతే రేషన్ కార్డులని ఒకటి తర్వాత ఒకటి ప్రజలకి. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీ చెప్పినటువంటి మాటలే వింటాయి. కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకొని ప్రతిసారి గేర్ మార్చుకుంటా, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, అన్నిటికంటే మనమే ముందు రెస్పాండ్ అవ్వాలి. అటు విచారణకు పోయేటప్పుడు కానీ, వచ్చిన తర్వాత కానీ, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, ఇట్లా కొద్దిగా గేర్ మార్చి అవసరమైతే ఏదో ఒక విషయంలో జైలుకు పోయినా సరే, జైలుకు వెళ్లాల్సిన తెలంగాణ కోసమే పోయినాం, ఉద్యమం జరిగేటప్పుడు పోయినాం, ఇప్పుడు పోలేమా అనేటటువంటి మాటలు బీఆర్ఎస్ దగ్గర నుంచి వెళ్ళి మనం కేటీఆర్ దగ్గర పదే పదే వింటా ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాటలకి రెస్పాండింగ్ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నది. కానీ ఇచ్చిన హామీలు గ్యారెంటీలు పెద్దవి, అది తెలంగాణ ప్రజా సమాజం అయితే ఆలోచన చేస్తా ఉన్నది. ఏ విషయంలోనే సరే బీఆర్ఎస్ కొంచెం అడ్వాన్స్ గా ముందుకు వెళ్తా ఉంది అనేది మాత్రానికి ప్రస్తుతం తెలంగాణ సోషల్ మీడియాలో మాత్రం చర్చ జరుగుతా ఉంది.